హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ 10th క్లాస్ వాల్యుయేషన్. ఈ సంవత్సరం 10th క్లాస్ వాల్యుయేషను ఖచ్చితంగా ఫెయిల్ అయిందండి. అయితే ఎందుకు ఫెయిల్ అయిందని నా అభిప్రాయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అన్ని విభాగాల్లో లాగానే ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా పార్టీల వైపు డివైడ్ అయిపోయారండి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అయితే గవర్నమెంట్ టీచర్లు అందరూ చేశారా అంటే కాదండి. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఒక్కరు చాలదా, ఒక్కరు కావాలని చేస్తే ఆటోమేటిక్గా వాల్యుయేషన్ అనేది ప్రక్రియ ఫెయిల్ అవుతుందండి. నా ఉద్దేశం ప్రకారం ఈ వాల్యుయేషన్ 10th క్లాస్ పేపర్ల వాల్యుయేషన్ అనే కాదు, చాలా విభాగాల్లో గవర్నమెంట్ సెక్టార్స్లోనే చాలా విభాగాల్లో పార్టీల వైపు మొగ్గు చూపుతూ ఎదుటి గవర్నమెంట్కి ఎలాగోలా బ్యాడ్ నేమ్ చేయడం కోసం కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా పొరపాట్లు చేస్తున్నారండి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అయితే మీరు అనొచ్చు అందరూనా అని. కాదండి, అందరూ విడిపోయారు. పార్టీల వైపు అందరూ విడిపోయారు. కానీ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నది మాత్రం అతి కొద్దిమందే. నా ఉద్దేశం ఏంటంటే, ఒక్కరు చాలు. ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కరు నేను చెప్పినట్టుగా ఒక పార్టీ మీద అభిమానంతో ఎదుటి పార్టీ గవర్నమెంట్లో ఉన్నాడు, ఆ పార్టీకి ఎక్స్ పార్టీగా ఏ చిన్న తప్పు చేసినా టోటల్గా గవర్నమెంట్ మొత్తానికే బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా రావడం కోసమే కావాలని ఆ 100 మందిలో ఒక మంది చేస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కానీ నెక్స్ట్ అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఇలా నేను చెప్పిన విధంగా చేస్తున్న వాళ్ళు కనుక నిజంగా దొరికితే చాలా కఠినంగా శిక్షలు వేస్తేనే తప్పితే ఇది ఆగదండి. ఆగకపోతే నీకేంట్రానికి ఎంత కామెంట్ పెట్టచ్చు. ఆగకపోతే నాకేంట్రా కాదు. ఇది ముందు ఒకటి ఇద్దరు 10 మంది 100 మంది కనుక అయితే కంప్లీట్గా సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సిస్టమ్ కొలాప్స్ అవడం ఏంట్రా అని మీరు అనొచ్చు. నా దృష్టిలో ఇంకా 1% ఉందండి. ఆంధ్రప్రదేశ్లో 99% ఫెయిల్యూర్ అయినా 1% ఇంకా ఎక్కడ ఉంది. ఆ 1%ని కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతుల్లోనే ఉన్నది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఎవరు నేను చెప్పిన లాంటి తప్పులు కనుక చేసినా వాళ్ళు దొరికితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. 2 గవర్నమెంట్లు. ఎందుకంటే ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా రేపు వీళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు. రేపు వీళ్ళు అందులోకి వెళ్తారు, వాళ్ళు ఇందులోకి వస్తారు. సో అందరూ సఫర్ అయ్యేది మీరే. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇదే వాళ్ళ వీడియో.